సముద్ర తీర ప్రాంతంలో ఉండే మత్స్యకారులు చేపల వేటపైనే ఆధారపడి జీవిస్తుంటారు. కానీ ప్రతి ఏటా 61 రోజుల పాటు వేట నిషేధం అమలులో ఉంటుందని మీకు తెలుసా? ఈ వేట నిషేధాన్ని అతిక్రమిస్తే సముద్ర మత్స్య క్రమబద్ధీకరణ చట్టం 1944 ప్రకారం అధికారులు చర్యలు కూడా తీసుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 15 నుంచి మొదలైన వేట నిషేధం జూన్ 14 వరకు కొనసాగుతుంది. సముద్రంలో చేపల పునరుత్పత్తి కోసం వేట నిషేధాన్ని ప్రధానంగా అమలు చేస్తుంటారు. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే బోట్లు స్వాధీనం చేసుకోవటంతో పాటు వారి వద్ద నుంచి పట్టిన చేపలను కూడా స్వాధీనం చేసుకుంటారు. ఇక ప్రభుత్వం నుంచి డీజిల్ రాయితీలు సైతం అందవు. ఈ నిషేధం సక్రమంగా అమలు చేసేందుకు మత్స్యశాఖతో పాటు కోస్ట్ గార్డ్, నేవీ, రెవెన్యూ అధికారులు పెద్ద ఎత్తున నిఘా పెడతారు. ఇక విశాఖ సాగర తీరంలో కూడా 2 నెలల పాటు చేపల వేట నిలిచిపోయింది. ఈ నెల 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు అంటే 61 రోజుల పాటు మత్స్య సంపద వేటకు ప్రభుత్వం నిషేధం విధించింది. తిరిగి జూన్ 15 నుంచి వేట ప్రారంభమవుతుందని అధికారులు వెల్లడించారు. ఒక విశాఖ జిల్లాలోని 65 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఇక్కడ 32 మత్స్యకార గ్రామాలు, 15 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు ఉన్నాయి. అలాగే 749 మరపడవలు, 1310 మోటార్ పడవలు, 488 సంప్రదాయ తెప్పలు ఉన్నాయి. సుమారు 1.15 లక్షల మత్స్యకార కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. వీరిలో దాదాపు 25,000 మంది సముద్రంలో చేపలు వేటాడుతూ జీవనం సాగిస్తున్నారు. విశాఖ హార్బర్ పై ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. కాగా మత్స్య సంపద పరిరక్షణ, పునరుత్పత్తి కోసం చేపల వేట నిషేధం అమలు చేస్తున్నట్లు మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ పి లక్ష్మణరావు తెలిపారు. ఈ నిషేధం మోటరైజ్డ్, మెకనైజ్డ్ బోట్లకు వర్తిస్తుందని స్పష్టం చేశారు. మత్స్యకారులు నిబంధనలు ఉల్లంఘించి వేట చేస్తే కేసులు నమోదు చేయడంతో పాటు సంక్షేమ పథకాల లబ్ధికి దూరమవుతారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు రొయ్యలు, చేపలు సంతానోత్పత్తి చేసే కాలం కనుక ఈ 2 నెలల పాటు వేటని నిలిపివేస్తే తరువాత మత్స్యకారులకు సమృద్ధిగా చేపలు లభిస్తాయి. ఈ వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు 15 ఏళ్ల కిందటి వరకు బియ్యం ఇచ్చేవారు. ఆ తరువాత నగదు అందిస్తూ వస్తున్నారు. అర్హత కలిగిన మత్స్యకారులకు ఈ ఏడాది మేలో మత్స్యకార భరోసా కింద 20,000 రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని ఇప్పటికే కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఇక వేట నిషేధం అమల్లోకి రావడంతో పచ్చి చేపలు దొరక్క ఎండు చేపలకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.